నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. అయ్యో రామచంద్ర, మాయమవుతున్న రాములోరి మాన్యం, బడా రామ్ మందిర్ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల నజర్, అంటకాగుతున్న అధికార గణం. వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు, దాడిని ఖండించిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. ఇది పిరికి పందల చర్యగా అభివర్ణించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మన చేతుల్లోనే ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ వెల్లడి. దోమలు పుట్టకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సమాజంలో ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ప్రీ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందించడం, నేరాల పట్ల అవగాహన కల్పించడం శిబిరం ముఖ్య ఉద్దేశమన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి మే 2 వరకు వారం రోజుల పాటు నగర శివార్ ఆర్మూర్ రోడ్లోని ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో ఫ్రీ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రోజు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పాఠశాలలోని చదువులకు సమ్మర్ క్యాంపులకు చాలా తేడాగా ఉంటుందన్నారు. నిత్య జీవితంలో విద్యార్థినులు ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎలా భవిష్యత్తులో ముందుకు వెళ్లాలి, ఏవైనా సమస్యలు ఉంటే ఎలా ఎదుర్కోవాలి అనే ప్రతి ఒక్క అంశంపై క్లుప్తంగా వివరించడం ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశమని వివరించారు. విద్యార్థులకు ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందించడం, నేరాల పట్ల అవగాహన కల్పించడం, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను, ధైర్యాన్ని ఎలా పొందాలనే దానిపై శిబిరంలో వారు శిక్షణ పొందుతారు. శిబిరం విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని సిపి సాయి చైతన్య స్పష్టం చేశారు. అలాంటప్పుడే సమాజంలో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో జీవించగలరన్నారు. శిబిరంలో విద్యార్థులకు నేరాల నుండి ఎలా దూరంగా ఉండాలో, వాటిని ఎలా ఎదుర్కోవచ్చో నేర్చుకుంటారని తెలియజేశారు. శిబిరంలో మహిళలపై జరిగే నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తారన్నారు. వారు నేరాల నుండి తమను తాము ఎలా రక్షించుకోవచ్చో, ఆత్మస్థైర్యంతో ఎలా బ్రతకాలో నేర్చుకుంటారని పేర్కొన్నారు. శిబిరంలో విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు సెల్ఫ్ మోటివేషన్ తరగతులు ఉంటాయని, ఈ సందర్భంగా హాజరైన ప్రతి విద్యార్థినులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మోటివేషన్ అండ్ అదర్ థింగ్స్ గురించి మాట్లాడతాను. ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు కావాలి? ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్. ఓకే, దానివల్ల ఏమవుతుంది? ఒక ఇంటెన్షన్, మేము సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ పెట్టాము. ఎందుకు? మా ఇంటెన్షన్ ఏంటి? ఐ వాంటెడ్ టు టెల్ మా ఇంటెన్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల యూ విల్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ది మెయిన్ ఎయిమ్ టు హ్యావ్ ఎ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ ఏంటంటే ఇక్కడ మీరందరూ ధైర్యంగా ఉండాలి. సెల్ఫ్ డిఫెన్స్ నేను కాపాడగలుగుతాను, నేను అంత సఫిషియెంట్ అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది? ఎవరైనా కొట్టగలుగుతానంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది? యూ హ్యావ్ ఎ హైయర్ కాన్ఫిడెన్స్. మీరు ధైర్యంగా ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళి ధైర్యంగా ఉంటారు. ఇంకో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, ఎక్కడైనా తప్పు జరుగుతున్నా, ఏమైనా రాంగ్ జరుగుతుంటే మీరు కామ్గా ఉంటారు, మీరు నిల్చుంటారు. తప్పు జరుగుతూ ఉంది, ఇది తప్పు అని చెప్తారు. ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆ యొక్క ధైర్యం మీలో ఇన్స్టిల్ చేయాలని ఉద్దేశంతో ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ పెట్టడం జరిగింది. సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్తో పాటు యువర్ ఇన్ దట్ అడోలసెన్స్ ఏజ్, 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా, ఇక్కడి నుంచే మీ కెరీర్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎట్లా వెళ్ళాలనే దాని గురించి ఉంటుంది.
సో ఫస్ట్ థింగ్ మనకి ఏం కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎట్లా మనం ఏం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళగలుగుతాము అనే క్లారిటీ మీకు అవసరం. మీకు అది ఇంపార్ట్ చేయాలనే గురించి మోటివేషన్ క్లాస్ కూడా పెట్టడం జరుగుతుంది. చాలా మందికి డిఫరెంట్ ఆపర్చునిటీస్ తెలియదు, ఓకే తెలిసినా కూడా దానికి ఎట్లా కష్టపడాలో తెలియదు. ఎంతసేపు అడిగి స్కూల్లో ఏముంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ మీ 6 సబ్జెక్ట్స్. ఓకే మీ టైంలో 10th లో తెలియదు, కానీ మా టైంలో 10th లో అయితే 11 పేపర్స్ రాసేవాళ్ళం, 11 పేపర్లు ఉంటుంది. March 24, 2008 ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే మాకు April 4 దాకా జరిగింది, అట్లా 11 పేపర్స్ జరిగినాయి మాకు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు 6 పేపర్స్ వచ్చినాయి. ఎంతసేపటికి 6 పేపర్లో 600కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, వీటి గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ మార్క్స్ తో ఫ్యూచర్ ఎట్లా డిపెండ్ అవుతుంది, మన ఫ్యూచర్ ఎట్లా మలుచుకోవాలి అనే దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉంటుంది. మొదట ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు తైక్వాడో టైలర్ మనోజ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు, ఈవ్ టీచింగ్లు, లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో విద్యార్థినులు తమను తాము రక్షించుకోవడానికి ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ విద్యార్థినులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం మానసిక వైద్యులు విషయాలు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్ మోజులో పడి చెడుదారుల పడుతున్నారు, వ్యసనాలకు అలవాటు పడుతున్నారో క్లుప్తంగా వివరిస్తూ మంచి వైపు వెళ్తూ మంచి భవిష్యత్తు కోసం ముందుకు వెళ్లే విధంగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐపీఎస్ సాయి కిరణ్ పత్తిపాక, సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్ సురేష్ కుమార్, యోగా మాస్టర్ జే కిషన్, తైక్వాడో ట్రైనర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అడిక్షన్స్ అనేవి చాలా ఎక్కువ చూస్తున్నాం. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్ అని కానీ, ఆన్లైన్ బెట్టింగ్ అని చాలా మంది పిల్లలు యువత ఏంటంటే చిన్న చిన్న లింక్స్తోని సఫర్ అయిపోయి కొందరు 2 లక్షల నుంచి 2-3 CR వరకు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మత్తు పదార్థాలు ముఖ్యంగా ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. సో నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ అందరూ మెయిన్గా గర్ల్స్ ఉన్నారు. సో గర్ల్స్ మా టీచర్ చెప్పేవాడు ఏంటంటే ఎప్పుడైనా వాయిస్ చెప్తే అది ఇలా విని ఇట్లా వదిలేస్తారు, కానీ గర్ల్స్ మాత్రం ఏంటంటే ఆ పట్టుదల కానీ దీక్ష అంటే ఆ నారీ శక్తి అంటాం కదా, కంపల్సరీ అది చెప్తే చేస్తారు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ వాలంటీర్స్గా, అంటే ఎస్పెషల్లీ ప్రజెంట్గా సిచ్యువేషన్లో జరుగుతున్న సూసైడ్స్ కానీ ఈ ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ వల్ల చాలామంది నష్టపోతున్నారు, దానిపైన అవేర్నెస్ కానీ మీ సరౌండింగ్ ఏరియాస్లో అవేర్నెస్ చేయడం కానీ అండ్ డిఎడిషన్ పార్ట్ కానీ మీరు వాలంటీర్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇష్యూస్ పోలీస్ కానీ, డాక్టర్స్ కానీ, ఎన్జిఓస్ కానీ చేయలేరు. మీరు కూడా ఒక శక్తిలాగా, ఎందుకంటే ప్రతి ట్రైన్ అయ్యి మీ విలేజ్లో కానీ తర్వాత మీ సరౌండింగ్ ఏరియాలో కానీ కొద్దిగా మీరు ట్రైన్ చేసినట్లయితే దీనివల్ల ఏదైతుందంటే సొసైటీని మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను సైకియాట్రిస్ట్గా మీకు ఏదైనా మోటివేషన్ కానీ లేకపోతే ఈవెన్ మెమరీ ఇంప్రూవ్మెంట్ కానీ మీ యొక్క బిహేవియరల్ ఇంప్రూవ్మెంట్ కానీ దానికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అభివర్ణించారు. అభివృద్ధిలో భారతదేశాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్ పహల్గంలో ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన అమరులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా భీమ్గల్ పట్టణంలోని బొర్రా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజున జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన కాల్పులలో మృతి చెందిన వారికి సంతాపంగా ముచ్కూర్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాజీ కౌన్సిలర్ నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని కోరారు. ఇలాంటి అనాగరిక చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లింగం, సుమన్, తిరుపతి, తోట ప్రవీణ్, నరేష్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. యాత్రికులపై చేసినటువంటి దాడిని టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఒక పిరికిపంద చర్య. భారతదేశాన్ని ఎదుర్కొనే దమ్ము లేక శత్రు దేశాలు చేస్తున్నటువంటి హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అమరులైనటువంటి కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ పక్షాన
ప్రగాఢమైన సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కోసం ఈరోజు వేల్పూర్ పార్టీ ఆఫీస్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 2 నిమిషాలు మౌనం కూడా పాటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి చర్యలు మన భారతదేశంలో మళ్ళీ జరగకూడదు. అలాంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనే ఆ ముష్కరులు, ఆ తీవ్రవాదులు ఈ చర్యకు పాల్పడి సాహసం చేసినారు. మరి రాబోయే రోజుల్లో అయినా సరే ముందు రోజుల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థని కట్టుదిట్టం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఉగ్రవాద చర్యలకు తావునివ్వకుండా ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు ఈ చర్యకు పాల్పడిరో వారికి చెంపెపెట్టు లాంటి వారు ఏదైతే చేసిరో దానికి తిరిగి అదే రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పాలి. మన భారత సైన్యం, మన భారతదేశ వ్యవస్థ డెఫినెట్గా ఒక గొప్ప జాతీయ. పహల్గంలో ముష్కర మూకల దాడిని హిందూ ముస్లింలు మతాలకు అతీతంగా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు మతాన్ని లక్ష్యంగా చేసుకుని మరణ హోమం సృష్టించి దేశంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్ర చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఇవాళ ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. పహల్గం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ కాల్పులు జరపడం దారుణమన్నారు. ఈ దాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఎన్నటికీ సమర్థనీయం కాదన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడితోనైనా హిందూ సమాజం సంఘటితం కావాలని వారు పిలుపునిచ్చారు. మతోన్మాద ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని, అందుకు దేశమంతటా ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు వీరవత్ని రాజు, చిలుక ప్రవీణ్, పెరిక రవికుమార్, ప్రదీప్ గౌడ్, మురళి, జయరాజ్, కిరణ్ కుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో సామాన్యుల భారతీయులు అదేవిధంగా హిందువులని ఎంచుకొని ఏదో పాకిస్తాన్ తీవ్రవాదులు వారి లక్ష్యంగా చేసుకొని అతి సమీపంలో వారి పేరు అదేవిధంగా మతం అడుక్కుంటూ కూడా వారిని కిరాతకంగా హతమార్చినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం మా యొక్క భారతదేశ పౌరులందరినీ కూడా వారి మనసును కలిసివేసింది. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని సమస్త భారతదేశం ఏకదాటిపై వచ్చి ఆ యొక్క చర్యను ఖండిస్తూ ఏదైతే వారు తీవ్రవాదులు ఏదైతే ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడ్డారో వారికి మా భారత ప్రభుత్వం తప్పకుండా వారిని శిక్షిస్తుంది. వారు ఎక్కడున్నా వారు తప్పించుకోలేరు. దాని వెనుకున్నటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో వారిని కూడా భవిష్యత్తులో మా భారతదేశ పౌరులు అదేవిధంగా మా భారతదేశ ప్రజలందరూ కూడా అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో మొన్న 22వ తారీఖు జరిగిన టూరిస్టులపై కుక్కలు, పిచ్చి కుక్కలు, ఎర్రి కుక్కలు వాళ్ళని కాల్చడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళకు ఆత్మశాంతి కొరకు నివాళులర్పిస్తూ ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు మేము ప్రతి ఊరు నుంచి ఇంటికి ఒక్కడికి సైనికులు తక్కబడితే యుద్ధానికి సుగా సిద్ధమని మోదీ గారికి భారతదేశ ప్రజలకు మేము అండగా ఉంటామని మరొకసారి జై భారత్ మాతాకి జై. భూభారతి చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఈ నూతన 6వ చట్టం ఉపకరిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సిరికొండ, ఇందల్వాయి మండల కేంద్రాల్లోని రైతు వేదికలలో భూభారతి నూతన చట్టంపై రైతులకు శుక్రవారం రోజు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. భూభారతి చట్టంపై అందులో పొందుపరిచిన అంశాల గురించి కలెక్టర్ రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావులే
లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన 6వ చట్టాన్ని తీసుకొచ్చిందని వివరించారు. భూమి హక్కుల భద్రత, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఈ నూతన 6వ చట్టం ఉపకరిస్తుందని, రైతుల భూములకు భరోసా కల్పిస్తుందని సూచించారు. భూ సమస్యలు కలిగిన రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 4 మండలాలలో దీనిని ఈ నెలాఖరు వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి వచ్చే ఇతర ఏవైనా అంశాలు, సమస్యలను కూడా పరిశీలించి ఈ చట్టంలో చేర్చడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మే మొదటి వారంలో ప్రతి జిల్లాలో ఒక మండలంలో ప్రయోగాత్మకంగా అమలు జరిపిన మీదట అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహిస్తారని అన్నారు. అధికారులు గ్రామాలకు వచ్చి రైతుల నుండి భూ సమస్యలపై అర్జీలు స్వీకరించి పరిష్కరించడం జరుగుతుందని సూచించారు. నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని పరిష్కరిస్తారని అన్నారు. తమకు న్యాయం జరగలేదని భావిస్తే రైతులు ఆర్డీఓకు, అనంతరం కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని, ల్యాండ్ ట్రిబ్యునల్ను కూడా అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. భూ వివాదాల విషయంలో అప్పీల్ చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం సమకూరుస్తారని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల వ్యవస్థ ఉంటుందని, ఈ చట్టం ద్వారా రైతులకు వారి భూముల వివరాలతో కూడిన భూదార్ కార్డులను కేటాయిస్తారని తెలిపారు. భూ సమస్యలు తెలుసుకుని సులభతరంగా పరిష్కరించేందుకు భూభారతి చట్టం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర మిగతా అన్ని రకాల భూముల రికార్డులు రెవెన్యూ కార్యాలయంలో నమోదై ఉంటాయని అన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. కాగా సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయనుందని తెలిపారు. కాగా స్థానికంగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రజాప్రతినిధులు, రైతులు కలెక్టర్ను కోరారు. రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీసులో, దాంట్లో లింక్ డాక్యుమెంట్ల నెంబర్లు కానీ, లింక్ డాక్యుమెంట్స్ వివరాలు, ఇంకా ఏమైనా ఇతర వివరాలు కూడా దాంట్లో రాసుకునేవాళ్ళు. సో ఈ కొత్త చట్టంలో కూడా ఆ ప్రొవిజన్ అనేది ఇంక్లూడ్ చేశారు. అంటే మీరు కావాలంటే ఆన్లైన్లో ఏదైతే మనకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుందో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆ ప్రకారంగా చేసుకోవచ్చు. లేదు మీరు ఓన్గా ఒక దస్తావేజు రాసుకొని వెళ్ళినా కూడా ఆ దస్తావేజు మీరు సబ్మిట్ చేస్తే మీకున్న పట్టా పాస్ పుస్తకాలు, ఇతర డాక్యుమెంట్స్ తహసీల్దార్ వెరిఫై చేసి జెన్యూన్ అనుకుంటే సో రిజిస్ట్రేషన్ అనేది సేమ్ డే అనేది చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా సెక్షన్ 7 కింద తహసీల్దార్కి సక్సెషన్ అండ్ విల్ డీడ్ అంటే వారసత్వము, వీలునామా కూడా రిజిస్ట్రేషన్ చేసే పవర్స్ ఇచ్చారు. బట్ దీనిలో డిఫరెన్స్ ఏమంటే ఎప్పుడైతే రైతు సక్సెషన్ అంటే వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైతే ఒరిజినల్ మనకి టైటిల్ ఓనరు చనిపోతే వాళ్ళు లీగల్ హెయిర్స్ అప్లై చేసుకుంటారో, సో అప్లై చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అంటే మీరు అగైన్ స్లాట్ బుక్ చేసుకుంటే వెళ్తే సేమ్ డే సక్సెషన్ చేసేవాళ్ళు. బట్ దానివల్ల చాలా ఇష్యూస్, చాలామంది వేరే లీగల్ హెయిర్స్ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు సివిల్ కోర్ట్స్కి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు గ్రామంలో ఎలా ఉంటుంది అంటే గ్రామంలో ఒకరో ఇద్దరు కొడుకులు కూతుళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో కానీ మన జిల్లాలో అదర్వైజ్ హైదరాబాద్ నిజామాబాద్లో ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే వేరే లీగల్ హెయిర్స్ ఎక్కడైతే వేరే టౌన్స్లోని సిటీస్ ఆర్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళకి తెలియకుండా గ్రామంలో ఉన్న లీగల్ హెయిర్స్ ఎవరైతే అంటే ఒకరిద్దరు కొడుకులు కూతుళ్ళు ఉన్నారో వాళ్ళు తహసీల్ ఆఫీస్కి వెళ్ళి సక్సెషన్స్ చేసుకునే సందర్భాలు వస్తున్నాయి. సో దానివల్ల సిరికొండలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ కాళేశ్వరం 21, 22 ప్యాకేజ్ పెండింగ్ పనులను పూర్తి చేసి సిరికొండ, దర్పల్లి మండలంలోని 50,000 ఎకరాలకు సాగునీటి వసతి సమకూర్చేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని కలెక్టర్ను కోరారు. అలాగే చెరువుల నుండి నల్లమట్టి తరలించేందుకు రైతులకు అనుమతించాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా మట్టి తరలింపునకు అవకాశం కల్పించాలని, రైతులకు సబ్సిడీపై పచ్చి రొట్ట ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయాలని, రైతులకు ఇదివరకు 522 సర్వే నంబర్లో పంపిణీ చేసిన అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించి సమగ్ర సర్వే ద్వారా భూముల హద్దులు చూపాలని కోరారు. వీటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సదస్సులలో నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రవంతి, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ భూభారతి అవగాహన సదస్సు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి
భూ సమస్యలతో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు కానీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కానీ, స్వయాన రైతులు కానీ, అదేవిధంగా పత్రికా విలేకరులు కానీ, సీనియర్ పత్రికా విలేకరులు కూడా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రాంతంలో భూ పోరాటం జరిగినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ ప్రాంతంలో భూముల కొరకు చాలా మంది పోరాడి కోట్ల చుట్టూ జైళ్లలో పోయినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో ఉంది. కానీ ఈరోజు పూర్తి అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు జరగకుండా నిజమైనటువంటి వాస్తవాలను భూభారతి ద్వారా తెలుసుకొని దాన్ని మనం ఏ విధంగా పరిష్కారం చేసుకుందాం అనేటువంటి కార్యక్రమంలో భాగమే ఈరోజు సిరికొండలో జరుగుతున్నటువంటి భూభారతి సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సులో మీరందరూ ఆహ్వానితులు. ప్రజలతో ఎన్నుకోబడినది కాదు, ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు నడిపేటటువంటి యంత్రాంగం. ఆ యంత్రాంగం ఏది అమలు చేస్తే ప్రజలకు అది ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందో తెలుసుకునేటటువంటి విషయం. ఆ విషయాన్ని ఈరోజు చాలా వేగంగా నడుస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణం ఇది. అందుకొరకే సిరికొండ మండలంలో ఈ ప్రాంతం జేసీ గారు మీరు వచ్చిన తర్వాత నేను అనుకుంటాను 1 సంవత్సరం నుండి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని మీరు విజిట్ చేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలు కానీ, నా మహిళా సోదరిమణులు కానీ అనేక అంశాల మీద అవగాహన ఉండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ పేర్కొన్నారు. దోమలు పుట్టకుండా, దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆశాలో ఏఎన్ఎంలు ప్రతిరోజు నిర్వహించే ఇంటి సందర్శనలో ఏ రకమైన జ్వరమైన రక్త నమూనాలు సేకరించాలన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి ర్యాలీని పట్టణంలోని స్థానిక దుబ్బా పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దుబ్బా ప్రాంత వీధుల్లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దోమల నివారణపై మనందరి పంతం దోమల అంతం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, నీటి నిల్వలను తొలగించుదాం, మన ఆరోగ్యం మన చేతుల్లో, దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి, దోమ తెరలను వాడండి లాంటి నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ అనంతరం దుబ్బా పట్టణ ఆరోగ్య కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో డిఎంహెచ్ఓ మాట్లాడుతూ దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడువాపు లాంటి వ్యాధులను అరికట్టాలని సూచించారు. దోమల నివారణకై తిరిగి పెట్టుబడులు పెట్టాలని, తిరిగి ఊహించాలని, తిరిగి ప్రతి ఒక్కరిని ప్రేరేపించేలా చర్యలు చేపట్టేలా ఈ సంవత్సరం నినాదం ఉందన్నారు. ఆశాలో ఏఎన్ఎంలు ప్రతిరోజు గృహ సందర్శనలో ఏ రకమైన జ్వరమైన రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని సూచించారు. అదేవిధంగా ఫీవర్ సర్వేను నిర్వహిస్తూ ప్రతి శుక్రవారం నీటి నిల్వలను తొలగించుటకై ఫ్రైడే, డ్రైడేని నిర్వహించాలని, యాంటీ లార్వల్ మెజర్స్ ను క్రమం తప్పకుండా చేస్తూ దోమల నివారణకై అబెట్, టెమిపాస్ లాంటివి స్ప్రే చేయాలన్నారు. జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తూకారం రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలో గత 3 సంవత్సరాలుగా ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదని, మలేరియా నిర్మూలనకై పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుండి ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాని 3 జిల్లాల్లో నిజామాబాద్ ఒకటి అని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణులు డాక్టర్ శ్రీలత, డాక్టర్ సుసేన, డాక్టర్ శుకర, డాక్టర్ చంద్రకళ, జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు. ఎన్సెఫలైటిస్, మెదడువాపు వ్యాధులన్నీ కూడా ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి అది దోమ చిన్నదైనప్పటికీ కూడా మనకి ఇవన్నీ చాలా హెల్త్ ఇష్యూస్ అన్నవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ సరైన టైంలో సరైన డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి చాలా అపాయం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దోమల్ని అరికట్టడానికి మన వంతు భాగంగా మనం ఒక దినచర్యలో భాగంగా అందరూ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనందరి బాధ్యత ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయడము. ఓకేనా? మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు మన వర్క్. పబ్లిక్కి మన ఇంటింటికి మీరు వెళ్తుంటారు కాబట్టి
వాళ్ళకు తెలియని విషయాలు. శ్రీరాముని మాన్యం భూములపై రియల్ ఎస్టేట్ గద్దలు వాలిపోతున్నాయి. విలువైన బడా రామ్ మందిర్ భూములను వెంచర్లుగా మార్చేస్తూ రాముని సొత్తును పరులపాలు చేస్తూ కాసుల వేట మొదలు పెట్టారు. నగరంలో అక్రమ వ్యాపారానికి కాదేది అనర్హం అన్నట్లుగా మారింది. జిల్లాలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన బడా రామ్ మందిర్ శ్రీ బాలరామునికి విలువైన భూములు ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 100 ఎకరాలకు పైగా భూములు ఉండగా నగర పరిధిలోని విలువైన భూమికి రెక్కలు వస్తున్నాయి. నాలకల్ రోడ్లో ఆర్టీసీ 2వ డిపో వెనుక వైపు నుండి FCI గోదాం వరకు సుమారు 30 ఎకరాల రామాలయ భూములు ఉన్నాయి. అయితే ఈ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కొందరు అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది, ఈ భూముల పక్కన ఉన్న ప్రైవేట్ వ్యక్తుల భూములు కొనుగోలు చేస్తూ రామాలయ భూమికి ఎసురు పెడుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులను మచ్చిక చేసుకుని ఈ విలువైన భూములను తమ భూములుగా చెప్పుకుంటూ వెంచర్లు చేసే కుట్రలు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ తతంగం వేగవంతమైంది. ఇప్పటికే ఈ భూములపై బడా రామ్ మందిర్ మఠం నిర్వాహకులు కోర్టులో కేసులు వేయగా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ అక్రమ వ్యాపారులు దొడ్డిదారిన కోట్లకు పడగలెత్తేందుకు రాముని భూములను కూడా వదిలిపెట్టడం లేదు. ప్రస్తుతం నగరంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికారులు సకాలంలో స్పందించకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూములను ఫ్లాట్లుగా మార్చి అమాయకులకు కట్టబెడతారని ఆ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాముని భూములకే రక్షణ లేకుంటే ఇతర భూములకు రక్షణ ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గం ప్రాంతంలో ఉగ్రమూకల దారుణ మరణకాండలో ప్రాణాలు కోల్పోయిన అమాయక హిందువులకు అశ్రు నివాళి అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో ఉగ్రవాదుల చేతుల్లో మరణించిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పహల్గంలో పర్యాటకులపై జరిగిన దాడి దారుణమైన చర్య అని యువకులు అన్నారు. ఈ దాడి ఘటనను హేయమైన చర్యగా అభివర్ణించారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు అందరం అండగా ఉందామని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతం చేయాలని డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో పార్టీలకు మతాలకు అతీతంగా గాంధీ చౌక్ చౌరస్తా నుండి ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం దాడిని తీవ్రంగా నిరసించారు. అనంతరం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల మండల నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్రమూకల దారుణ మరణకాండలో అమాయక హిందూ ప్రజలను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని పిరికి పంద చర్యగా అభివర్ణించారు. భారత సైన్యాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక అమాయక ప్రజలను చంపడాన్ని ముక్త కంఠంతో ఖండించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో లోలం గంగారెడ్డి, వి బాలయ్య, చెలిమెల నవీన్, సయ్యద్, నజీర్, ఎస్కే హుసేన్, అబ్దుల్ సాజిద్, వాజిద్, గొర్రెమియా తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితం కాశ్మీరు లోయల్లోకి అక్కడ చూడడానికి వెళ్ళినటువంటి యాత్రికుల పైన పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాదులు వారి మీద అమానుషంగా ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎలాంటి మాట ముచ్చట లేకుండా డైరెక్ట్గా తుపాకులతో కాల్పులు చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. ఎందుకంటే వారికి ఏ సిద్ధాంతం ఉన్నా ఏదున్నా కానీ ఒకరి మీద దాడి చేసేటప్పుడు ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. కాబట్టి భారతీయులుగా పార్టీలకు అతీతంగా ఈరోజు మన హిందుస్థాన్లో దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈ యొక్క 3 రోజుల క్రితం జరిగినటువంటి నరమేధము రాక్షసత్వాన్ని ఖండిస్తూ మేమందరము కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అమాయకులను పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది.
మరి ఎప్పుడు కూడా అప్పటి నుంచి భారతదేశంతో పెట్టుకొని ఎప్పుడు కూడా బాగుపడలేదు, ఇప్పుడు కూడా బాగుపడవు. ఎంతమందిని చంపుతావు? లాంటి ఒక 25-30 మందిని చంపినవు. అమాయకులు వాళ్ళు, అన్యం పుణ్యం తెలియని అమాయకులు. భార్యల ముందట భర్తలను చంపడం అంటే ఇది రాక్షసత్వము, ఇది మంచిది కాదు. మేము అందరము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము పాకిస్తాన్. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు బాలభవన్ ఒక వేదిక అని డిఓ అశోక్ అన్నారు. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పడుతున్న పిల్లలకు ఈ శిక్షణ ఆట విడుపన్నారు. నిజామాబాద్ నగరంలోని బాలభవన్లో ప్రతి ఏడాది నిర్వహించే ప్రత్యేక వేసవి శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ హాజరై నటరాజ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఓ మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు వారి మానసిక ఉల్లాసానికి జిల్లా బాల్ భవన్ పనిచేస్తుందన్నారు. సంవత్సరం పొడవునా పుస్తకాలతో కుస్తీ పడుతున్న పిల్లలకు ఈ శిక్షణ ఆట విడుపన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఆటపాటలతో పాటు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, మ్యూజిక్, నీతి కథలు, యోగా, నాటకం, స్కేటింగ్, టైలరింగ్, కర్రసాము మొదలగు 30 రకాల అంశాల్లో వారికి నచ్చిన అంశాల్లో వారు శిక్షణ తీసుకోవచ్చన్నారు. బాల్ భవన్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ఉమాబాల, రివార్డ్స్ ప్రత్యేక వేసవి శిక్షణ తరగతుల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ బాలభవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు, బాలభవన్ సిబ్బంది సేవలను డిఓ అభినందించారు. మెజిషియన్ జాదు యుగంధర్ రంగనాథ్ చూపిన ఇంద్రజాల అంశాలు విశేషంగా ఉన్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలభవన్ సిబ్బంది వెంకటలక్ష్మి, పుష్పలత, లక్ష్మణ్, శ్వేత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. బాలభవన్లో ఉచిత సమ్మర్ క్యాంప్ను ప్రారంభించడం అనేటటువంటిది జరిగింది. దాదాపుగా సుమారు 680 మంది విద్యార్థులు దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడం కోసము గత 2 నెలల నుంచి కూడా రీసెంట్గా రిటైర్ అయినటువంటి సూపరింటెండెంట్ ప్రభాకర్ గారి ఆధ్వర్యము మరియు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉమాబాల గారు మరియు ఇక్కడి ఉపాధ్యాయులు మరియు శిక్షకులు అందరూ కలిసి ఈ సమ్మర్ క్యాంపులో దాదాపుగా 30 అంశాలపైన శిక్షణను ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దాదాపుగా 550 కెపాసిటీ ఉన్నటువంటి బాలభవన్లో ఈ సంవత్సరము ఊహించిన దానికంటే ఎక్కువ మంది విద్యార్థులు 2-3-4 రోజుల్లోనే అడ్మిషన్ పొందడం అనేటటువంటి జరిగింది. సుమారు 680 మంది విద్యార్థులను ఈ సంవత్సరము సమ్మర్ క్యాంప్లో ఒక శిక్షణను ఇవ్వబోతున్నాము. విద్యార్థులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను, ఫ్యాన్సు, కూలర్సు, వాటర్ ఫెసిలిటీ అన్నిటినీ కూడా చక్కగా కల్పించడంలో కూడా ప్రభాకర్ గారు మరియు ఉమాబాల మేడం గారు మరియు ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా వస్తువులను కల్పించడంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారు. మంచి శిక్షకులను పెట్టి అన్ని కళల లోపల మంచి నైపుణ్యాలను తీర్చిదిద్దడం లోపల బాల్ భవన్. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం
ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలోని యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యూ డిమాండ్ చేసింది. తెలంగాణలోని ఆయా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని చేపట్టిన 7వ రోజు నిరవధిక సమ్మెకు పీడీఎస్యూ మద్దతు తెలిపి యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం రాజేశ్వర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా 12 యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ సేవలను అందిస్తున్నారని, రెగ్యులర్ రిక్రూట్మెంట్లో మొదట కాంట్రాక్ట్ అధ్యాపకులను తీసుకుని మిగతా పోస్టులు భర్తీ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ అయ్యే వరకు జరిగే పోరాటానికి పీడీఎస్యూ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తేయు పీడీఎస్యూ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం కూడా 12 యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేస్తామని ఒక ప్రకటన జారీ చేసింది. దీన్ని మేము పీడీఎస్యూ రాష్ట్ర కమిటీగా మేము స్వాగతిస్తున్నాం. దానికంటే ముందు అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులను మొత్తం కూడా రెగ్యులరైజ్ చేసి తర్వాత మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని యూనివర్సిటీల్లో చాలా ఏళ్ల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు మొత్తం కూడా ఆ యూనివర్సిటీలలో బోధన మీద ఈరోజు ఆధారపడి అర్థవంతంగా మొత్తం కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేస్తే ఈరోజు వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా చిన్న భిన్నం అవుతాయి. కాబట్టి వెంటనే అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. అన్ని యూనివర్సిటీలలో కూడా కొత్త కోర్సులు ఇంకా మిగతా కోర్సులను కూడా ఈరోజు తీసుకొచ్చి యూనివర్సిటీలను డెవలప్మెంట్ చేసే దిశగా ఆలోచించాలని చెప్తూ వీళ్ళను రెగ్యులర్ చేసేంత వరకు కూడా పీడీఎస్యూ విద్యార్థి సంఘం అన్ని యూనివర్సిటీలలో ఏదైతే నిరవధిక సమ్మె ఇస్తుందో దీనికి మద్దతుగా ఉంటుంది. వీళ్ళ డిమాండ్స్ కూడా నెరవేర్చే వరకు కూడా పీడీఎస్యూ విద్యార్థి సంఘం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులపై దాడి చేయడాన్ని భారతదేశంపై జరిగిన దాడిగా సిపిఐ పార్టీ నగర కార్యదర్శి ఓమయ్య అభివర్ణించారు. కులమతాలకు అతీతంగా ఉన్న లౌకిక భారతదేశంలో ఇటువంటి దాడులకు సహించేది లేదన్నారు. నిజామాబాద్ నగరంలో సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశ టూరిస్టులు అమాయక ప్రజలపై జరిపిన కాల్పులకు నిరసనగా మరియు కాల్పుల్లో అమరులైన వారి కుటుంబాలకు సంఘీభావంగా పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అమరులైన భారత పౌరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు అమాయకులైన భారతదేశ ప్రజలు టూరిస్టులపై దాడి చేయడానికి భారతదేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. కులమతాలకు అతీతంగా ఉన్న లౌకిక భారతదేశంలో ఇటువంటి దాడులకు సహించేది లేదన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు గతంలో కూడా ఈ రకమైన కవ్వింపు చర్యలకు పాల్పడిన దేశ నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ దాడికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుందన్నారు. భారతదేశంలో నిత్యం ప్రజా సమస్యలపై, గిరిజన సమస్యలపై, ఈ దేశ సంపదను దోచుకుంటున్న ప్రజల ఆస్తులను దోచుకుంటున్న వారికి వ్యతిరేకంగా పనిచేసే నక్సలైట్లపై ఉన్న శ్రద్ధ భారత ప్రభుత్వానికి సరిహద్దులపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. భారతదేశంపై ఉగ్రవాద సంస్థ అయినా ఎవరు దాడులకు పూనుకున్నా సహించేది లేదన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు కె గంగాధర్, సురేష్, ఏఐటియుసి నాయకులు పి నరసింహరావు, టి చక్రపాణి, ఏఐఎస్ఎఫ్ నాయకులు రఘురాం నాయక్, అంజలి, నగర పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పహల్గాం పట్టణంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులైనటువంటి భారతదేశ ప్రజలపైన కాల్పులు జరపడాన్ని సిపిఐ, ఏఐటియుసి, ఏఐఎస్ఎఫ్ ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దాడులను ఏమాత్రం కూడా భారతదేశ ప్రజానీకం, భారతదేశ ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పేసి ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రెండో వైపు గతంలో మనం చూసినాం, ఇదే పాకిస్తాన్కు సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో దాడులు చేయడం జరిగింది. మరి ఈ స్థాయిలో భారతదేశ టూరిస్టులపైన, ప్రజలపైన దాడులు జరుపుతూ ఉంటే మన ఇండియాకు సంబంధించి, భారతదేశానికి సంబంధించినటువంటి
నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది అని ఇవాళ మేము సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి నిఘా వ్యవస్థ ఏమైనా నిద్రావస్థలో ఉన్నదా, పండుకుంటున్నారా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి నిఘా వ్యవస్థను ఇవాళ బాధ్యత చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రి గారు కూడా ఈ దాడికి బాధ్యత వహించి వాళ్ళ పదవులకు రాజీనామా చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి చర్యలను ఉపేక్షించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఎవరైతే ఈ దాడిలో ప్రాణాలని కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము సాధారణమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తాం. వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపేందుకు మహాసభ పోస్టర్లను వాహనాలకు అతికిస్తూ వాల్ రైటింగ్ చేశారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆశనగరి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. బహిరంగ సభకు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి వెళ్లేలా ఆహ్వానిస్తూ ఆర్మూర్లో వాహనాలకు జీవన్ రెడ్డి స్టిక్కర్లు అంటించారు. అంతేకాకుండా వాల్ పెయింటింగ్ చేస్తూ కార్యకర్తలు మరింత ఉత్సాహాన్ని నింపారు. పని గంటలు పెంపుదల, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను తిప్పికొట్టాలని టీయూసీఐ పిలుపునిచ్చింది. దేశంలో 47 కోట్ల మంది శ్రమజీవులలో కేవలం 7 కోట్ల మందికి మాత్రమే ఉద్యోగ, సాంఘిక భద్రత, తగిన వేతనాలు అందుతున్నాయన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్ఆర్ భవన్లో 139వ మేడే పోస్టర్లను శుక్రవారం రోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ, దేశంలో 47 కోట్ల మంది శ్రమజీవులలో కేవలం 7 కోట్ల మందికి మాత్రమే ఉద్యోగ, సాంఘిక భద్రత, తగిన వేతనాలు అందుతున్నాయన్నారు. మిగతా 40 కోట్ల శ్రమజీవులకు సరిపడా వేతనాలు, జీవన భద్రత లేదన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 15 చట్టాలను కేంద్ర ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తూ మిగతా 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ఆమోదించి అమలు చేయాలని చూడడం వల్ల ఆ కార్మికులు కట్టు బానిసలుగా మారబోతున్నారని ఆరోపించారు. మేడే స్ఫూర్తితో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం కోసం, ఉద్యోగ, సామాజిక భద్రత కోసం పోరాడాలన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను నిలుపుదల చేయాలని, పని గంటల పెంపుదలను వ్యతిరేకిస్తూ జిల్లాలో 139వ మేడేను జరుపుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పని గంటల పెంపుకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడదాం. కనీస వేతనాల అమలుకై అందివ్వాలి. రిటైర్ అయిన కార్మికులకు 9,000 రూపాయల కనీస పెన్షన్ ని, కనీస పెన్షన్ 9,000 రూపాయల కోసం, కనీస వేతనాల అమలు కోసం, కనీస వేతనాల అమలు కోసం, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. మేడే మేడే పోరాడదాం. మేడే స్ఫూర్తితో ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీయూసీఐ మేడే మేడే. జమ్మూ కాశ్మీర్ పహల్గం ఉగ్రదాడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించాలన్నారు. హైదరాబాద్ తన నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. పహల్గంలో ఉగ్రమూకలు దాడి చేసి యాత్రికులను పొట్టనబెట్టుకున్న చర్యలను ముక్త కంఠంతో అందరూ ఖండించాలన్నారు. ఈ దాడిని ఖండిస్తూ శుక్రవారం రోజు మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించాలన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ పహల్గంలోని పర్యాటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నామన్నారు. ఇది అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేస్తూ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా అతి కఠినంగా శిక్షించాలని, కలలో కూడా ఇలాంటి చర్యలు పాల్పడాలంటే వెన్నుల్లో వణుకు పుట్టే విధంగా శిక్షలు అమలు చేయాలన్నారు. కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసిందన్నారు. ఈ దాడిలో చాలా మంది పర్యాటకులు చనిపోయారు, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు షబ్బీర్ అలీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదానికి మతం ఉండదన్నారు. చిన్న చీమకు కూడా హాని తలపెట్టవద్దని ఇస్లాం చెప్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్యలకైనా సరే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మానవత్వం ఉన్నవారు ఎవరైనా సరే ఈ హేయమైన చర్యను ఖండించాల్సిందేనని పేర్కొన్నారు. విద్యార్థి
విద్యార్థుల్లో చదువుల్లో ప్రతిభ కనబరుస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ అన్నారు. పాఠశాల స్థాయి నుండే క్రమశిక్షణతో మెదులుతూ పెద్దలను గౌరవించినప్పుడే ప్రయోజకులవుతారని వారు సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జోయా లుకాస్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు వార్షిక పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జోయా లుకాస్ వారు ప్రత్యేక బహుమతులను అందజేసి వారిని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. అనంతరం జోయా లుకాస్ మేనేజర్ మాట్లాడుతూ బంగారం కొనుగోలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకుని నాణ్యమైన బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు. దళారుల వద్ద తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేసి మోసపోవద్దని చెప్పారు. జోయా లుకాస్లో ₹1,50,000 బంగారం కొనుగోలు చేస్తే 1 గ్రామ్ బంగారు లక్ష్మీదేవి కాయిన్ బహుమతిగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాధవి సురేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నేటి రోజులలో బంగారం ద్వారా ఎక్కువగా ఉన్నందున మరి దాన్ని మనం నాణ్యం అనే దాన్ని ఏ విధంగా గుర్తించాలి, మరి అదైతే మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు మరి తగిన జాగ్రత్త లేని మరి ఏదైతే జోయా లుకాస్ వాళ్ళు ₹1,50,000 పైన మనం ఎలాంటి ఆభరణం కానీ ఏ వస్తువు తీసుకున్నాను కానీ దానిపైన 1 గ్రామ్ లక్ష్మీ విగ్రహము లేదా కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ ఏదైతే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సాహకాలుగా ఎవరైతే ఎక్కువ మార్కులు ఈరోజు స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే ఈ సంవత్సరానికి కాబట్టి మరి విద్యార్థులు ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి విద్యార్థులు ఇంకా ముందుకు వెళ్లే విధంగా వాళ్ళ జోయా లుకాస్ వాళ్ళ తరఫున మరి ప్రతి పాఠశాల ప్రతి క్లాస్ రూమ్లో కూడా మరి వారు మంచి ఫ్లాగ్తో గుర్తింపుతోటి ఇక్కడ వాళ్ళకి బహుమతి ఇచ్చి విద్యార్థులను చదువులో ముందుండే విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా మరి ఏ విధంగా ఇప్పుడు ₹1,00,000 అంటే అందరికీ నమస్కారం. మన జోయా లుకాస్ ఆధ్వర్యంలో శ్రీ మాధవి హై స్కూల్లో మనం 9th స్టూడెంట్ క్లాస్ వైజ్గా పిల్లల్ని తీసుకొని మన జోయా లుకాస్ తరఫున ఇలా మెరిట్ ఉన్న స్టూడెంట్కి సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ అదేవిధంగా మనకు నెక్స్ట్ మనం సహకరించి మనం సర్ప్రైజ్ ఇవ్వడం జరిగాము. లక్కీ టాపిక్స్ అన్నమాట. అది కూడా మనము ప్రైజెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్లస్ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోల్డ్ ఉంటుందంటే మనం మంచిగా నాణ్యతమైన గోల్డ్ ప్రతి దగ్గర ఉండాలి, చేరాలని చెప్పి మనకి అవగాహన సదస్సు. అదేవిధంగా మనం ఆఫర్ ఏంటంటే మన జోలికస్లో ₹1,50,000 పైన మనము డైమండ్ అంటే తీసుకుంటే ఒక 1 గ్రామ్ గోల్డ్ టైం ప్లస్ లక్ష్మీ ఐడల్ ఏదో ఒకటి తీసుకుని మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 75,000 పైన గోల్డ్ తీసుకుంటే 200 మిల్లీగ్రామ్ గోల్డ్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ మనకు 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ 10% గోల్డ్ రేట్ ఆఫర్ ఇచ్చింది. గోల్డ్ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్ ఉగ్రమూకల అంతు చూడాలని, మతపరమైన దాడికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గురువారం రాత్రి ముస్లిం మైనారిటీలు నిరసన ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని వ్యతిరేకిస్తూ తాడ్కోల్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ముస్లిం మైనారిటీలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పహల్గామ్లో పర్యాటకులపై క్రూరంగా దాడి చేసిన ఉగ్రవాదులను మట్టుపెట్టాలని నినాదాలు చేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని, పాక్ ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని మరణ హోమం సృష్టించడం అంటే దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయడమేనని వారు మండిపడ్డారు. ఈ దాడిలో మృతి చెందిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వాస్తవానికి ఏదైతే మానవ మృగాలు ఆ సంఘటన చేశాయో వాటి మీద ఈ మైక్ పట్టుకొని మాట్లాడమన్నా కూడా మనసు అంగీకరించడం లేదు. చాలా బాధపడి మనసు చాలా బాధగా ఉంది. తీవ్రవాదానికి కులాలు మతాలు ఉండవు, అది ఒక రాక్షస చర్య. పాపం పర్యాటకులు అమాయకంగా వారు ఈ వేసవి కాలంలో సెలవులు సేద తీసుకున్నామని వాళ్ళ యొక్క ఫ్యామిలీస్తోని ప్రశాంతమైన జీవితం గడదామని వెళ్ళారు.
విచక్షణ రహితంగా వారిపై కాల్పులు జరిపిన రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారికి మన భారతదేశమేం తక్క కాదు. గతంలో కూడా బుద్ధి చెప్పిన సందర్భాలు ఉన్నాయి, సర్జికల్ స్ట్రైక్స్ చేసి. అలాగే వీరిని కూడా ఏదైతే వాళ్ళు ఈ క్రూరత్వానికి పాల్పడ్డారో దీనికి ఖచ్చితంగా మన దేశం తీవ్రంగా స్పందిస్తుంది. మేము కూడా ఇక్కడ ఒక కులానికి, మతానికి, ఒక వర్గానికి యత్నంగా కాకుండా మేమంతా భారతీయ సోదరులంగా భావించి భారతదేశంలో ప్రతి జరిగిన చర్యకు పహల్గాం ప్రాంతంలో హిందువులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా మోస్రా హిందూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రోజు అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ దాడిలో అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఉగ్రమూకలను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల మౌనం పాటించారు. మొన్న జరిగినటువంటి సంఘటన ఎంతో బాధాకరం. అదేంటంటే ఆ పాకిస్తాన్ ముస్లింలు మన దేశంలో ఉన్న పర్యటన కోసం కాశ్మీర్లో పాల్గావ్ అనే ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని అకస్మాత్తుగా దాడి చేయడం వల్ల కొందరు వేరే దేశస్తులు కూడా చనిపోవడం జరిగింది. ఎంతో బాధాకరం. ఈ సంఘటనలు ఇలా జరుగుతుంటే మన దేశంలో ఒక మతోన్మాదంలో లేదా సెక్యులరిజం అలాంటి పదాలను ఇచ్చేస్తూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా చూడాలని చెప్పేసి భారత ప్రభుత్వానికి మన మోసల నుండి కానీ విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, అనేక హిందూ సంస్థలు, పార్టీలకు కానీ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించి స్వాగతం తెలియజేశారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయి జిల్లా స్థితిగతులపై చర్చించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ అన్నారు. ఐఏఎస్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సన్మానం చేసి అభినందించారు. జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న గోవిందరావు కుమారుడు జె సాయి చైతన్య యూపీఎస్సీలో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో సిపి సాయి చైతన్యను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ను కూడా సిపి అభినందించారు. ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2025-26వ విద్యా సంవత్సరానికి గాను స్వయం ప్రతిపత్తి హోదా గల నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఉత్తమ ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రంలో 5వ స్థానంలో నిలవడం జరిగింది. శుక్రవారం రోజు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత కలిగిన ఈ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఉత్తమ ప్రమాణాలతో 5వ స్థానంలో నిలిచి ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం, పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ ఐ గంగాధర్, పిఆర్ఓ డాక్టర్ దండుస్వామి, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, వివిధ విభాగాల అధిపతులు హర్షం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యో రామచంద్ర, మాయమవుతున్న రాములోరి మాన్యం, బడా రామ్ మందిర్ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల నజర్, అంటకాగుతున్న అధికార గణం. వెల్లువెత్తుతున్న నిరసనలు, దాడిని ఖండించిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఇది పిరికి పందుల చర్యగా అభివర్ణించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి.
రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ వెల్లడి. దోమలు పుట్టకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.